రాజధాని అమరావతికి కీలకమైన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడ రూరల్ రామవరప్పాడు వరకు చేపడుతున్న గ్రీనరీ సుందరీకరణ పనులు చెన్నై, బెంగళూరు తలదన్నేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పంచాయతీ విద్యుత్ అధికారులను గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. 13 కిలోమీటర్ల మేర 6.48 కోట్ల నిధులతో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనుల పురోగతిపై బుధవారం అయోధ్యనగర్లోని APGNBC కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అతిథులు మెచ్చేలాగా ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. ప్రత్యేకించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త రోడ్డు మీద వేసే వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటికి స్పందించకపోతే జరిమానాలు విధించాలన్నారు. పశువుల గ్రీనరీ పాడు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవేపై లైటింగ్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, తాను ఈ సమస్యపై ఎన్నోసార్లు చెప్పినా ఇంకా సమస్యలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయ కారిడార్లోని సెంట్రల్ మీడియన్పై తారు చెత్తను వేయడం వల్ల పచ్చదనం దెబ్బతింటుందన్నారు. ప్రజలు విసిరే వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. విద్యుత్ సిబ్బంది కారిడార్ ప్రాంతంలోని అవెన్యూ చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారని, దీనివల్ల చెట్ల కింద ఉన్న గ్రీనరీ దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హార్టికల్చర్ అధికారి APGNBC పర్యవేక్షణలో మొక్కలను కత్తిరించేటప్పుడు విద్యుత్ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైవేపై పశువులను మేపుతున్నారని, పశు పోషకులకు అవగాహన కల్పించాలన్నారు. ఎయిర్పోర్ట్ కారిడార్ రోడ్లో కటౌట్లు, ఫ్లెక్సీలు మరియు హోర్డింగ్ల కారణంగా పచ్చదనం దెబ్బతింటుందని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలన్నారు. గ్రీనరీ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల పచ్చదనం దెబ్బతింటుందని ముందుగా షోరూమ్ అపార్ట్మెంట్ వారికి తెలియచెప్పాలని, అప్పటికీ వీరని పక్షంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంటేషన్ ఇబ్బంది కలిగించే చర్యలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకు అనుగుణంగా అధికారులు పనులను చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో APGNBC MD రాజశేఖర్ రెడ్డి, NHAI HE నాగేశ్వరరావు, గన్నవరం CI శివప్రసాద్, పడమట SI హరికృష్ణ, APC PDCL గుణదల EE రామమూర్తి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ పెట్టుకోవాలి డిజైన్ చేయడం అక్కడ స్మూత్ గా దిగుతుంది. ఎందుకంటే రోజు నీళ్లు పోసి నాన్న పోసి పెట్టేసరికి కింద కూడా స్మూత్ గా దిగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ఈజీ జాబ్. అటు కొంచెం ఎరకపోతే ఇబ్బంది లేదు. ఫస్ట్ మనం మారవాలి. వారధి, ఆ తర్వాత వారధి దాటిని ఖండించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే వారికైనా వస్తాం. పొద్దున మీ MD గారు PD గారు ఫోన్ చేశారు. చేస్తే మధ్యలో రిలీవ్ అయిపోతున్నా సార్ అదిదాను. కానీ నేను ఇంకా డిపార్ట్మెంట్ కొంచెం ప్రమోషన్ వచ్చింది ఆయనకి. హెడ్ క్వార్టర్ నేను ఇక్కడ ఉండి చేయలేదు. మీరు హెడ్ క్వార్టర్ ఉంటారు, ఈజీగా డైరెక్ట్